ఐటీ మీడియా. తెలంగాణలో గత 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలే నాటి అధికార టీఆర్ఎస్ కు కొవర్ట్లుగా పనిచేశారన్న వార్తలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి సీఎం రేవంత్ కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. అయినా కానీ ఆ కోవర్టుల తీరు మాత్రం మారటం లేదు. రేవంత్ ప్రభుత్వం ఎలా డెసిషన్ తీసుకుంటుందో లేదో అలా ప్రతిపక్షానికి లీక్ అవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. జివో ఇష్యూ కాకముందే అపోజిషన్ వాయిస్ రేజ్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సీన్లు అనేకం రిపీట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు హీల్డ్ హిట్ రేవంత్ సర్కార్ కు గట్టిగా తాగుతోందట. ఈ రచ్చ అంతా ఓవైపు నడుస్తుండగానే హీల్డ్ పాలసీలో బయటికి సమాచారం చేరవేసింది ఎవరనేది పెద్ద చర్చగా మారింది. లీక్ వీరులను ఐడెంటిఫై చేసేందుకు కోవర్టుల కథేంటో తేల్చేందుకు విజిలెన్స్ ను రంగంలోకి దించారట సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకు హీల్డ్ పాలసీపై బయటికి హింట్ ఇచ్చింది ఎవరు? ఆ కోవర్ట్ ఆఫీసరా లేక అధికార పార్టీ నేత అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష నేతల సంభాషణ విన్నారని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. ఇప్పుడేమో రేవంత్ ను దెబ్బ కొట్టేందుకు కోవర్టులను పెట్టి ప్రభుత్వ నిర్ణయాలపై లెన్సులు వేసుకొని స్కాన్ చేస్తున్న బీఆర్ఎస్ ఆ కోవర్టును అందించిన హీల్డ్ పాలసీని అడ్డుపెట్టుకొని సర్కారు తీరుపై ఒంటికాలపై లేస్తున్నారు కారు నేతలు. రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారని కేటీఆర్ చేసిన ఆరోపణలు స్టేట్ పాలిటిక్స్ కు షేక్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫరేషన్ పాలసీని తీసుకొచ్చింది. సిటీ మధ్యలో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హీల్డ్ పాలసీ విధానం ద్వారా 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ భూములు కన్వర్షన్ కు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఫ్యాక్టరీలుగా ఉన్న భూములకు హీల్డ్ పాలసీతో మల్టీ యూజ్ జోన్లుగా మార్చడానికి అనుమతి ఇచ్చింది. దీనిపై కోవర్ట్ లీక్ చేసిన సమాచారంతో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఉడికిపడుతున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగానే హీల్డ్ పాలసీ లీక్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ప్రభుత్వం హీల్డ్ పాలసీని అధికారికంగా ప్రకటించక ముందే కేటీఆర్ చేతికి ఎలా చేరిందనే కోపంగా ఉన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సమాచారాన్ని చేరవేసింది ఎవరనేది తెలిసే పనిలో పడింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ను రంగంలోకి దింపారట. ప్రభుత్వ నిర్ణయాలను బీఆర్ఎస్ కు చేరవేస్తున్న కోవర్టులను గుర్తించే పనిలో ఉన్నారట. ఆ కోవర్ట్ ఎవరో విజిలెన్స్ కనిపెడితే బీఆర్ఎస్ చిక్కుల్లో పడటం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఒక్క హీల్డ్ పాలసీ లీకే కాదు, గతంలో కూడా ఇలాగే బీఆర్ఎస్ కు సమాచారం చేరవేస్తున్న ఇంటి దొంగల భరతం పట్టేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.